ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పదవి బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున నామినేటెడ్ పదవులు పొందిన కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులు సహా సుమారు 3,000 మంది నాయకులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. పారదర్శక పాలన, అవినీతి రహితంగా ప్రజల సేవ చేయాలని సూచించనున్నారు. ఇక గ్రాస్ రూట్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని పిలుపునివ్వనున్నారు. పార్టీ బాధ్యతలు, కోడ్ ఆఫ్ కండక్ట్ పై మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పదవి బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున నామినేటెడ్ పదవులు పొందిన కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులు సహా సుమారు 3,000 మంది నాయకులు పాల్గొనబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. వైశాలి, ఈ రోజు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో కూడా సమావేశం కానున్నారు. 3,000 మందితోటి దిశానిర్దేశం నేతలతో చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మంగళగిరిలోని సికే కన్వెన్షన్ హాల్ కి విచ్చేస్తారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏదైతే ఉందో నేతల కింది స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు మాత్రం ఈ సమావేశం కానుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆ రాజకీయ పార్టీలోని ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఏ విధంగా పార్టీని భవిష్యత్తుకి ముందుకు తీసుకువెళ్ళాలి దిశానిర్దేశం చేయనున్నారు. దాదాపు గంట పాటు మాత్రం ఈ సమావేశం కానుంది. దీనిలో మాత్రం రాజకీయ పార్టీ నేతల్లో కూడా ఒక ఆసక్తి రేకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చేసి కింది స్థాయి నేతలు ఏదైతే ఉందో నామినేటెడ్ పదవులు పొందిన వారు, దాంతో పాటుకున్న నీటి సంఘాల నేతలతో కూడా, అదే విధంగా కింది స్థాయి నుంచి నేతలతో కూడా కీలకంగా పదవులు వచ్చిన వారు అందరితో కూడా సమావేశం ఉన్నారు. పదవి బాధ్యత అనే పేరుతో మాత్రం ఈ సమావేశానికి ఒక పేరు పెట్టారు. అదే విధంగా ఆహ్వాన కమిటీలో కూడా కొంతమందిని కూడా చేర్చడం జరిగింది. వీటన్నింటినీ చూసుకున్నట్లయితే మాత్రం పార్టీ భవిష్యత్తు దృష్ట్యా, పార్టీ బలోపేతం దృష్ట్యా ఏ విధంగా దృష్టి సారించాలి, కేవలం కొంతమంది మాత్రం పార్టీకి క్రమశిక్షణ ఉల్లంఘించి కొంతమంది అడుగులు ముందుకు వేస్తున్నారు, వాళ్ళందరినీ కట్టడి చేసే దిశగా మాత్రం ఈ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కూడా కీలకంగా ఏ విధంగా దిశానిర్దేశం చేయనున్నారు, ఏ విధంగా దీని మీద మాట్లాడుతున్నారు అనేది ఆ రాజకీయ పార్టీలో మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం కొంతమంది కూడా పదవులు రాని వారి గురించి కూడా ఏ విధంగా భరోసా ఇవ్వనున్నారనేది ఒక సంకేతం పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా కూటమి నేతల్లో కూడా 3 పార్టీలు ఉంటాయి కాబట్టి 3 పార్టీల్లో కూడా బీజేపీ, అదే విధంగా చూసుకుంటే మాత్రం టీడీపీ, వాళ్ళందరితో కూడా ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఏ విధంగా కొన్ని సందర్భాల్లో కూడా పదవులు రాని వారికి కూడా ఏ విధంగా బుద్ధగించాలి అనే విధంగా ఈ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మాత్రం పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఏ విధంగా బలోపేతం దృష్ట్యా ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయనున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదేవిధంగా చూసుకుంటే మాత్రం దాదాపు గంట పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చివరిగా దీని విషయంలో కూడా ఏ సంకేతం పంపించనున్నారు, ఏ విధంగా అడుగులు ముందుకు వేయనున్నారని ఒక సంకేతం తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. వైశాలి, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.